వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. మీకు డేటా అంటే ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్న డేటా కాదండి. సో డల్లాస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ గురించి తెలుసా? ఇక్కడ పుట్టి డల్లాస్ వరకు వెళ్ళి సో డల్లాస్ అన్నగా మారిపోయిన మన రఘు అన్న ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఉద్యమంలో పోరాటానికి చాలా సపోర్ట్ చేశారు. ఆ ఉద్యమం టైంలో బతుకమ్మ అనేదే అది కేసీఆర్ గారు చేసిన 10 yearsలో మీరు అనుకున్న డేటా ఏదైతే మీరు ఇండియాలో చేయాలి అనుకున్నారో సో ఆ లక్ష్యాలు ఏమైనా నెరవేరాయా? అంటే ఒక్కసారి రాజకీయంగా మేము మాట్లాడిన తర్వాత వీ డూ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ డేటా. కాకపోతే మేము డేటా సభ్యులు లాగా. సో రాజకీయాల్లో అసలు రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా మటుకు రాజకీయాల్లో మనకు ఐఐటి కనిపించేటి అంత సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలోనే లీడర్స్ అవుతున్నారు. దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ హ్యాండ్ చాలా ఉంది. సో చాలా మెజారిటీ ఓట్స్కి మీరే కారణం అని కూడా ఒక టాక్ ఉంది. మెజారిటీ ఓట్స్ అని నేను అన్నాను కానీ బట్ ఆ టైంలో రఘునందన్ రావు గారికి. సో మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది? రాజకీయ రంగ ప్రవేశం ఎన్ఆర్ఐలకు అంత ఒకవేళ బీజేపీ కనుక మీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, అదే అవన్నీ చేయొద్దు. అది బీజేపీ ఏదేమైనా సరే రఘువీర్ మాత్రం బీజేపీని వదిలిపెట్టాడు. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. బట్ కాంగ్రెస్ ఆల్సో నేషనల్ పార్టీ, బీజేపీ ఆల్సో నేషనల్ పార్టీ. సో కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో గెలవడానికి, బీజేపీ రాకపోవడానికి మీరు అనుకుంటున్న పాయింట్స్? బీజేపీ గిఫ్టెడ్ తెలంగాణ గవర్నమెంట్ టు కాంగ్రెస్. రేవంత్ గారు కానివ్వండి, మన సీఎం గారు, సో కేసీఆర్ గారు కానివ్వండి, సో వీళ్ళిద్దరిలో మీరు చూసిన తేడాలు ఏంటి? కేసీఆర్ గారు ఇస్ ఎ వెరీ సీనియర్ పొలిటీషియన్ అండి. ఈజ్ చాలా